హలో మా నమస్తే, నేను మీ అభిరామరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అ బ్రాండ్ న్యూ వీడియో. తమిళలో చూసా ఉంటాం. ఈరోజు వీడియో ఏంటంటే మనం దుబాయ్ నుంచి ఇండియాకి వస్తున్నాం అనమాట ఫ్లైట్లో. సో అదే ఈరోజు బ్లాగ్. ఆల్రెడీ నేను స్టార్ట్ అయిపోయాను, అంటే రూమ్లో తీయాల్సిన వీడియో తీయడానికి కుదరలేదు. హరిగా రెడీ అయ్యామన్నమాట, స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ అయితే క్యాబ్లో ఉన్నాం. సో మనం దుబాయ్ నుంచి అబుదాబీకి వెళ్తాం, అక్కడ నుంచి ఫ్లైట్ ఉంటుంది ఇండియాకి, డైరెక్ట్ ఇండియా వస్తాం అనమాట. మళ్ళీ మనం వెళ్ళేదారిలో ఇంకా చాలా చూడాలి. దుబాయ్ వచ్చాము, సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. అంతవరకు అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఓకే, దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం మనం. ఇంకా మనం క్యాబ్లో మనం అనమాట వెళ్తున్నాము. నియర్లీ అది బుర్జ్ ఖలీఫా రోడ్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట. అక్కడ మీరు సరిగ్గా వస్తే ఇది ఏదైతే ఉందో అది బుర్జ్ ఖలీఫా. ఐ థింక్ మేబీ ఇంకా క్లోజ్గా వెళ్తాం. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ మ్యూజియం అనమాట. ఇది మనం దుబాయ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఐటమ్ అనమాట. అదిగో దుబాయ్ మోస్ట్ ఫేమస్ ఖలీఫా, ది బుర్జ్ ఖలీఫా. దీన్ని చూడలేదన్న ఇది ఒకటి ఉండిపోయింది. ఓకే, మనం ఇక్కడతో ఏమీ ఎండ్ అవ్వలేదు కదా, మళ్ళీ వస్తాం, మళ్ళీ చూద్దాం. కానీ ఇలా క్యాబ్లోంచి వస్తేనే ఏం మజా వస్తుంది మామ. ఖలీఫాని ఎంత హైట్ కట్టాడంటే మా నిజంగా అబ్బా ఏముందమ్మా. సో దుబాయ్ నుంచి అబుదాబి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి చాలా జర్నీ పడుతుంది మా. ఆల్మోస్ట్ ఇంకా 2 hours పడుతుందంట. మేము స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడు 2 hours జర్నీ చేసి మనం అబుదాబి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. పిలిచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళగలుగుతాం. దగ్గరికి వచ్చాం అబుదాబి ఎయిర్పోర్ట్కి. ఫైనలీ అబుదాబి ఎయిర్పోర్ట్కి వచ్చాం అనమాట. సో ఇప్పుడు వచ్చాం అనమాట అబుదాబి ఎయిర్పోర్ట్కి. లోపలికి వచ్చాము. ఇంకా ఇమిగ్రేషన్ చెక్-ఇన్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. వెయిటింగ్లో ఉన్నాం. మన ఫ్లైట్ 2:35 AM అనమాట, మిడ్ నైట్. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 10:45 అయ్యింది. ఆల్మోస్ట్ ఇంకా 2 to 3 hours ఉంది ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. ఇమిగ్రేషన్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యి ఐ థింక్ 1.5 hour ముందు స్టార్ట్ చేస్తారు. అప్పుడు దాకా ఈ అబుదాబి ఎయిర్పోర్ట్లో అలా వెయిట్ చేయాలన్నమాట. సో వెయిట్ చేద్దాం. మరి చేసేది ఏం లేదు కదా. చెక్-ఇన్ ఓపెన్ అయిన తర్వాత, ఇమిగ్రేషన్ అయిన తర్వాత మన జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఫ్లైట్కి ఎక్కలిస్తాను. సో ఇమిగ్రేషన్ బోర్డింగ్ అయిపోయింది. మన తెలుగు వాళ్ళు కూడా కలిసారనమాట. తెలుగే. సో ఓకే, విల్ టాక్ లేటర్. చాలా ఉంది చెప్పడానికి. ఇది చాలా తెలుగు గైస్. ఎయిర్పోర్ట్లోనే పరిచయం. అబుదాబి ఎయిర్పోర్ట్ మొత్తం ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. చెక్-ఇన్ కూడా అయిపోయింది అనమాట. గేట్ దగ్గరికి వెళ్తున్నాం. ఫ్లైట్ గేట్ దగ్గరికి అయిపోయింది. ఇమిగ్రేషన్ అయిపోయింది. గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. A7 ఇచ్చాడు. ఫ్లైట్కి ఎక్కలేదు. ఒక్క నిమిషం ఎయిర్పోర్ట్లో ఉన్నా, మాల్లో ఉన్నా కూడా తెచ్చలేదు మామ. అలా ఉంది. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి కొద్దీ షాప్సే, తిరిగే కొద్దీ తిరగాలని పెడుతుంది మొత్తం ఎయిర్పోర్ట్ కూడా. బోర్డింగ్ పాస్ కూడా అయిపోయింది అనమాట. ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాం. మొత్తానికి ఫ్లైట్ ఎక్కేసాం అనమాట. మనది 22D సీట్ వెతుకుతున్నాం. అరౌండ్ ఇప్పుడు టైం 5:59 అయింది. జర్నీ ఇండియా వెళ్ళిన తర్వాత వెంటనే ఫైనల్గా ఇండియా వచ్చామన్నమాట. ఇప్పటిదాకా చాలా ఓపికగా వీడియో చేసినందుకు చాలా థ్యాంక్స్ మామ. ఇప్పుడే కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసినప్పుడు వరకు మీ అభిరామరియా సైనింగ్ ఆఫ్.